హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో సరిపోదా శనివారం మూవీ రివ్యూ అయితే చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, ఈ మూవీ పైన నా పర్సనల్ ఒపీనియన్ కూడా చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించిన బేసిక్ స్టోరీ లైన్ అనేది చూసుకున్నట్లయితే, సూర్య అనే పిల్లవాడికి తన చిన్నతనం నుంచే యాంగర్ ఇష్యూస్ అనేవి ఉండడం వల్ల తన కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఒక పర్సన్ సూర్యతో వారం మొత్తం నీకు వచ్చిన కోపాన్ని కేవలం ఒక్క రోజులో మాత్రమే చూపించాలని చెప్తారు. మరింతకీ అలా చెప్పిన తర్వాత తన కోపం తగ్గిందా లేదా తగ్గకుంటే అది ఎంతవరకు దారి తీసింది అనేది ఈ మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే. ఫ్రెండ్స్, సరిపోదా శనివారం అనే మూవీ చూసిన తర్వాత ఈ మూవీ నాకు ఎలా అనిపించిందో చెప్పాలంటే, ఈ మూవీలో చాలా మైనస్లు ఉన్నాయి. అవన్నీ ఇంక్లూడ్ చేసుకునే చెప్తున్నా. మూవీ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, మూవీలో ఉన్న నెగిటివ్స్ గురించి చెప్తాను, కానీ అంతకన్నా ముందు మూవీలో ఉన్న పాజిటివ్స్ గురించి అయితే చెప్పుకుందాం. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి, ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ స్టోరీ రాసింది, మూవీ తీసింది వివేకాత్రేయ. ఈ ఇన్ఫర్మేషన్ లో ఏం పాజిటివ్ ఉందని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఒక మూవీకి సంబంధించి స్క్రిప్ట్ గానీ లేదా స్టోరీ గానీ మూవీ తీయబోయిన డైరెక్టరే రాసుకుని ఉంటే మూవీ రిజల్ట్ అనేది ఈ విధంగా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి యాక్టర్స్ యాక్టింగ్ అండి. మూవీలో ఉన్న క్యారెక్టర్స్ లో నాకు నచ్చిన క్యారెక్టర్ వచ్చేసి నాని గారు, అలాగే ఎస్జే సూర్య గారు. వీళ్ళు తప్ప నాకు ఏ క్యారెక్టర్స్ కూడా అంతలా కనెక్ట్ అవ్వలేదు. ప్రియాంక మోహన్ గారి క్యారెక్టర్ అయితే ఇప్పటి వరకు ఆవిడ తీసిన క్యారెక్టర్స్ లో మూవీ స్టోరీకి సంబంధించిన క్యారెక్టర్ అంటే ఇదేనేమో. అలాగే ఫ్రెండ్స్, మూవీ మొత్తానికి ఇప్పటి వరకు చెప్పిన వాటికన్నా మెయిన్ గా పాజిటివ్ ఏంటంటే మూవీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎందుకంటే ఫ్రెండ్స్, నార్మల్ గా ఉన్న యావరేజ్ సీన్ కూడా బీజిఎం అనేది చాలా హైలైట్ చేసింది, అలాగే చాలా వరకు ఎలివేట్ చేసింది. అలాగే ఫ్రెండ్స్, మూవీకి సంబంధించిన ఫస్ట్ హాఫ్ అనేది సెకండ్ హాఫ్ తో కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే సస్పెన్స్ తో ముందుకు వెళ్తుంది. సో ఈ మూవీ చూసాక నాకు పాజిటివ్ గా అనిపించిన విషయాలు అయితే ఇవి. మరి ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్స్ వాల్యూ అనేది అంతలా నచ్చలేదు. మెయిన్ గా మనకు యాక్షన్ బ్లాక్ సంబంధించిన సీన్స్ లో సినిమాటోగ్రఫీ చాలా లో క్వాలిటీలో ఉంది. అలాగే కెమెరా వర్క్ కూడా చాలా క్లమ్జీగా ఉంది. బట్ మీరు ఐమాక్స్ లాంటి థియేటర్ లో చూసినప్పుడు ఆ తేడా అనేది మీకు తెలియకపోవచ్చు, కానీ ఒక నార్మల్ థియేటర్ లో చూసినప్పుడు అది మీకు కూడా ప్రాబ్లం అనిపిస్తుంది. అలాగే సాంగ్స్ కూడా అంత గొప్పగా అనిపించలేదు. ఈవెన్ సాంగ్స్ కన్నా బీజిఎం బాగుంది. అలాగే సెకండ్ హాఫ్ లో బీజిఎం లో అయితే ఐ థింక్ లియో మూవీలో ఉన్న బీజిఎం లాంటి ఒక బీజిఎం అయితే మనకి రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేజర్ బ్యాక్ డ్రాప్ ఎక్కడైందంటే సెకండ్ హాఫ్ లో ఏమైందంటే, ఈ మూవీకి సంబంధించిన స్టోరీ అనేది వేరే మూవీస్ లో చూసామే అని అనిపించేలా ఉంటాయి. లైక్ ఆ మూవీస్ పేరు చెప్పాలంటే మహేష్ బాబు నటించిన స్పైడర్ లేదా రామ్ చరణ్ నటించిన ఎవడు. లైక్ ఈ మూవీస్ కూడా సేవియర్ బ్యాక్ డ్రాప్ లోనే వచ్చాయి. అలాగే మూవీకి ముందు నాని గారి మాటల్లో యాక్టింగ్ వైజ్ ఫస్ట్ అయితే ఎస్జే సూర్య గారు గుర్తొస్తారు. ఆయన తర్వాత మేమందరం గుర్తొస్తామని చెప్పారు. బట్ హీ వాజ్ రాంగ్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇటువంటి విలనిజం ఉన్న సైకోపాత్ క్యారెక్టర్ అనేది నేను ఆల్రెడీ ఒక మూవీలో చూశాను. అలాగే ఆ మూవీలో ఆ క్యారెక్టర్ కి, అలాగే ఈ మూవీలో ఈ క్యారెక్టర్ కి దాదాపు ఒక 70% సిమిలారిటీస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఆ రెండు క్యారెక్టర్లను ఎస్జే సూర్య నటించాడు. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పను, కానీ చాలా మందికి నచ్చొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్పిన, మూవీ రివ్యూ కింద చెప్పిన, ఈ మూవీ నాకైతే సరిపోయింది. అలాగే మీలో చాలా మందికి సరిపోద్ది. సో ఫ్రెండ్స్, ఈ మూవీని థియేటర్లో మాత్రం అసలు మిస్ అవ్వద్దు. అలాగే ఫ్రెండ్స్, ఈ మూవీ నాని గారి స్టేటస్ ని నిలబెట్టే మూవీ తప్ప దించి మూవీ అయితే కాదు. సో ఇది ఫ్రెండ్స్, సరిపోదా శనివారం అనే మూవీ రివ్యూ. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దానివల్ల మా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కింద అయితే వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.